హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పెసరట్టు చేద్దాము. ఈ పెసరట్టు చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఇదైతే చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. సో దీని ప్రాసెస్ అనేది నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా అయితే మనం ఒక పెసరపప్పు ఒక గిన్నెతో కానీ ఒక కప్పుతో కానీ మీరు తీసుకోండి. ఇలా పొట్టున్న పెసరపప్పు తీసుకున్నాక మనం పప్పు చేసుకుంటాం కదా పెసరపప్పు, అది కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం అదే కప్పులో పావు కప్పు రేషన్ రైస్ కానీ మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉంటుందో ఆ రైస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కడిగి మనం పూర్తిగా నీళ్ళు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి. మనం మార్నింగ్ టైం అనేది ఈ పప్పు అనేది బాగా నానిపోయి ఉంటుంది. చూడండి, సో ఇలా నానిపోయి ఉంటుంది. సో మనం ఇంకా బాగా కడిగాం కాబట్టి దీన్ని మళ్ళీ కడగని అవసరం లేదు. ఇప్పుడు మనం మిక్సీ జార్లో మొత్తం వేసేసుకోండి. దీనిలో 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేయడం వలన మనకి పెసరట్టు అనేది చాలా టేస్టీగా కొద్దిగా స్పైసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కావాలంటే అల్లం కూడా మీరు వేసుకోవచ్చు. మనం మిక్సీని పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్నాక చూడండి, బాగా ఎంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత మెత్తగా పేస్ట్ చేసుకుంటే మనకి పెసరట్టు అనేది అంత పల్చగా అంత టేస్టీగా వస్తుంది. సో మనం అలా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలో వేసి మనం కొద్దిగా వాటర్ అనేది వేసి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. మరీ పల్చగా చేయొద్దు, అలానే మరీ లావుగా ఉండకూడదు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది 1 టేబుల్ స్పూన్ వరకు అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని మనం దీన్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. ఆయిల్ని మీరు ఆనియన్కి బదులు బంగాళదుంప కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అప్లై చేసిన తర్వాత మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాక మనం ఈ పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మనకి పిండి అనేది అడుగంటకుండా చక్కగా అట్టు వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం పిండి వేసుకున్నాక దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి, పల్చగా చేసుకోండి. ఇలా వేసిన తర్వాత అన్నీ కూడా మనం ఇలాగే పెసరట్లు వేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఈ టిప్స్ చెప్పాను కదా, మీరు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని మనం పిండి వేసుకోవాలి. ఇలా అట్టు వేసిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ అనేది అలా అప్లై చేసేసుకోండి. ఇది కొద్దిగా బాగా కాలిన తర్వాత మనం దీన్ని తీసేయడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న పెసరట్టు అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీలో ఎంతమందికి ఈ పెసరట్టు కోసం తెలుసో ఒకసారి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.